నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సేరి పోసాని కృష్ణమురళి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చినట్టు అంటే ఏ రోజైతే తనని కలిశారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అయితే చిరంజీవి వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి అయితే తను కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒక ఇంటర్వ్యూలో. అసలు ఏం జరిగింది? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే పోసాని కృష్ణమురళి గారు తను ఎంత పెద్ద రైటరో మనకు తెలుసు. ఆయన చాలా సినిమాలు చేశారు, ఒక ఆర్టిస్ట్గా కూడా తను ఎట్లాంటి చేశారో మనం చూసాం. కానీ ఇప్పుడు మాత్రం తను చేసిన కొన్ని వ్యాఖ్యలు అవి ఎలా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారికి చిరంజీవి గారు వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసి తను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. నిజంగానే జరిగిందా లేదా? అసలు పోసాని కృష్ణమురళి గొప్ప రైటరు, నటుడు. ఆయన తెలుగు సాహిత్యం ఇదంతా కాదు. ఇప్పుడు వాళ్ళ పోసాని కృష్ణమురళి అంటే జగన్మోహన్ రెడ్డి అద్దె మైకు, జగన్మోహన్ రెడ్డి స్విచ్ నొక్కుతాడు, ఇక్కడ లైట్ వెలుగుతోంది. ఆయన మాటలు పోసాని మాటలుగా మనం చూడకూడదు, జగన్ మాటలుగానే చూడాలన్నమాట. జగన్ పెంపుడు చిలకగా అతను మారినప్పుడు ఆయన ఇచ్చేటటువంటి ఆ బిస్కెట్లకి ఏదో ఆశపడి, ఏదో చిన్న అరకొర పదవుల కోసం ఆశపడి, ఇప్పుడు మెగాస్టార్ని చిరంజీవిని ఆయన విమర్శించడం అంటే సూర్యుడి మీద ఉమ్మేయడమే. సూర్యుడి మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుద్ది? పోసాని కృష్ణమురళి మీదే పడుతుందన్నమాట. ఇప్పుడు ఒక రకంగా ఆయన పోసాని కృష్ణమురళి అంటే మెంటల్ కృష్ణ సినిమా తీశాడా? ఇక అదే చెప్పుకుంటా పరిస్థితుల్లో ఇప్పుడు ఇవాళ ఏమన్నారు? చిరంజీవి జగన్మోహన్ రెడ్డిని బెదిరించాడంట. అంటే ఇది నా వార్నింగ్ అనుకోండి, లేకపోతే రిక్వెస్ట్ అనుకోండి అని చెప్పేసి ఒక కాన్ఫరెన్స్ మీటింగ్లో తను అట్లా అన్నారు అని చెప్పేసి, అమ్మతోడు ఇది చిరంజీవి అన్నాడు అని చెప్పేసి పోసాని కృష్ణమురళి గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. పోసాని కృష్ణమురళి అమ్మతోడు అనేది ఎక్కువగా అబద్ధాలకు వేస్తుంటాడు అనుకుంటా, నిజాలకు వేయడు అనుకుంటా. ఇప్పుడు చిరంజీవి నైజం, చిరంజీవి మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అతను బెదిరిస్తాడు అంటే నమ్మరు, అతను వార్నింగ్ ఇస్తాడు అంటే నమ్మరు. ఎందుకంటే ఆయన ఎవరిని నొప్పించే వ్యక్తి కాదు, ఆయన ఎవరిని బాధించే వ్యక్తి అంతకంటే కాదనమాట. అతనే బాధితుడిగా మిగులుతాడు. ఇప్పుడు ఒక వ్యక్తిని నిందించాలన్నా లేకపోతే ఒక వ్యక్తిని తృణీకరించాలన్నా అతనికి చేత కాదనమాట. అతనే చెప్పాడు, జనం కూడా చెప్పేది అదే. ఏంటి? చిరంజీవి ఇవాళ రాజకీయాల్లో సక్సెస్ కాకపోవడానికి కూడా కారణం అదే. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి విఫలమైనటువంటి నాయకుడిగా మిగలటానికి కూడా కారణం అదే అన్నమాట. ఆయన మంచితనం, అతి మంచితనం. అలాంటి వ్యక్తి బెదిరించాడంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఇంతకుముందు ఎవరినైనా బెదిరించాడా? ఇంతకుముందు ఎవరికైనా వార్నింగ్ ఇచ్చారా? ఒకళ్ళని బెదిరించాడు, ఒకళ్ళు వార్నింగ్ ఇచ్చారు అంటే గతం చూస్తాం కదా. అసలు అలాంటి అలవాటే లేనటువంటి వ్యక్తి సినీ పరిశ్రమలో కానీ రాజకీయాల్లో కానీ చిరంజీవి పలానాన్ని బెదిరించాడు, పలానాన్ని వార్నింగ్ ఇచ్చాడని ఒక్కళ్ళతో చెప్పించగలరా? ఇప్పుడు చిరంజీవి స్వయం శక్తితో ఎదిగాడు, పైకి వచ్చాడు. 45 ఏళ్ల సినీ రాజకీయ జీవితం, 155 మరి 156 సినిమాల్లో నటించాడని కూడా మనం వింటున్నాం. ఆయనకి రాని అవార్డులు లేవు, పొందని రివార్డులు లేవు. మెగాస్టార్ అనేదే ఇవాళ ప్రజల్లో అతనికి ఉన్నటువంటి ఇది. అతను ఒక వటవృక్షంగా ఎదిగాడు. తన కుటుంబంలో అనేక మందిని హీరోలుగా ఆయన పేరు చెప్పుకుని వచ్చేసారు. ఏంటి ఇవాళ చిరంజీవి లేనటువంటి, చిరంజీవి కుటుంబం లేనటువంటి తెలుగు ఇండస్ట్రీని చూడగలరా? ఇంతమందికి ఉపాధి, కొన్ని లక్షల మంది ఇవాళ ఆయన సినిమాలపైన, ఆయన కుటుంబ సభ్యుల సినిమాలపైన బతుకుతున్న దీంట్లో ఆయన్ని ఈ విధంగా విమర్శించడం అది తగదనమాట. అతను ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా ఎదిగినప్పుడు ఆ శక్తిని గౌరవించాలి. ఏది ఇలాంటి చేష్టలు, ఇలాంటి మాటల వల్ల పోసాని దిగజారుతాడు, లేకపోతే అతనితో మాట్లాడించినటువంటి జగన్మోహన్ రెడ్డి దిగజారుతాడు తప్ప చిరంజీవి ఇంకా ఎత్తుకే ఎదుగుతాడు. ప్రజలందరి మనసుల్లో ఇంకా ఆయన స్థానం బలపడుతుందన్నమాట. ఇప్పుడు మీరేదన్నా విమర్శలు చేయాలనుకుంటే నేరుగా వాళ్ళ తమ్ముడి మీద చేసుకోండి. రాజకీయాల్లో ఉన్నాడు ఎవరు? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని నేరుగా టార్గెట్ చేయండి. అంతేగాని చిరంజీవి భుజం మీద తుపాకీ పెట్టి పవన్ కళ్యాణ్ని పేలుద్దామని
చూడబాకండి. అంటే ఇక్కడ కులం గురించి కూడా మాట్లాడారని చెప్పేసి మనం చూస్తున్నాం సార్. వీడియోలో ఏంటంటే రెడ్డిని తొక్కేయాలి అని చెప్పేసి కాపులు అన్నారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. నిజంగా ఇది జరిగిందంటారా సార్? నిజంగా వాళ్ళు మాట్లాడుకున్నారంటారా? మరి ఇప్పుడు చిరంజీవి కోడలు ఎవరు? ఏ కులం? ఏ కులము నీదంటే గోకులము నవ్విందనో ఎవరో ఒక కవి రాశారు. అసలు ఈ కుల పిచ్చి ఏంటి? కుల చిచ్చు రగిలించి చలిమంటలు కాచుకోవటమా? జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఏ కులస్తుల్ని పెళ్లి చేసుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులన్నీ? వాళ్ళ నాన్నే చెప్పేవాడు, రాజశేఖర రెడ్డి మాది నానా జాతి సమితి, మా చెల్లెళ్ళు అదర్ క్యాస్ట్ని చేసుకున్నారు, ఎస్సీలను చేసుకున్నారు. అది కదా రాజశేఖర రెడ్డి ఎదగడానికి దోహదపడింది. అలాంటి మనస్తత్వం, అలాంటి ఆ ఫ్యామిలీ హిస్టరీ కదా. జగన్మోహన్ రెడ్డి ఈ రెడ్డి పిచ్చి ఏంటి? లేకపోతే వీళ్ళందరూ కూడా ఆయనకు ఆ రెడ్డిజాన్ని ఆపాదించడం ఏంటి? ఇప్పుడు మనం విమర్శ ఏంటి? ఇవాళ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 1000కి పైగా పోస్టులు ఆ సామాజిక వర్గానికే ఇచ్చారు అని ఎటు చూసినా వాళ్లే కనపడటం కూడా కళ్ళ ముందు ఉంది. ఎవరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన సిఎస్ జవహర్ రెడ్డి, ఎవరు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఎవరు ఆయన సిఎంఓ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి, ఆయన పిఏ ఎవరు నాగేశ్వర్ రెడ్డి. అసలు మొత్తం మనం చూసుకున్నట్లయితే అదే కాదు, తిరుపతి దేవస్థానం ఉంది. తిరుపతి దేవస్థానానికి నిన్నటిదాకా చైర్మన్ వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి, ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి, అక్కడ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఇప్పుడు కాబోయే ఎమ్మెల్యేగా ఇచ్చిన సీటు భూమన కొడుకు అభినవ్ రెడ్డి. ఇప్పుడు ఆ తిరుపతికి ఎవరిని పెట్టారు ఈవోగా? ధర్మారెడ్డి. మొన్నటిదాకా ఆ తుడా చైర్మన్, ఇప్పుడు అక్కడ చంద్రగిరి ఎమ్మెల్యే టీటీడీ, ఇదంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అసలు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చుట్టూతా అంతా కూడా రెడ్డి వాళ్ళే. ఎక్కడ ఇప్పుడు నీ సీఎం ఆఫీసులో అదే, తిరుపతి దేవస్థానంలోనూ అదే. మీరు ఇంకొకళ్ళని కులం గురించి ఆపాదించటం. విజయసాయి రెడ్డి గతంలో ఒక విమర్శ చేశాడు, 36 మంది డిఎస్పీల పదోన్నతులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అందరూ కమ్మాళ్ళకే ఇచ్చారన్నారు. జనం కూడా నమ్మారు. ఎందుకని కమ్మాళ్ళు ఇంతమందికి ప్రమోషన్లు ఇచ్చారా అనేది అసలు ఒక రకంగా ఇది బలంగా వెళ్ళింది. తెలుగుదేశం ఓటమికి అది కూడా ఒక కారణంగా అనుకుంటారు. తర్వాత అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యే రామానాయుడు ఎవరో హోంశాఖ మంత్రికి ఒక క్వశ్చన్ వేస్తాడు, ప్రశ్న. తెలుగుదేశం హయాంలో ఎంతమందికి పదోన్నతులు డిఎస్పీలుగా వచ్చాయి, కులాల వారీగా జాబితా ఇవ్వండి అంటే ఆమె అసెంబ్లీలో ప్రకటించింది. ఏమని? 3 అందులో కమ్మాళ్ళు. 36 మంది డిఎస్పీలు మొత్తం కమ్మాళ్లే అన్న విజయసాయి రెడ్డి వార్తలో ఎంత వాస్తవం ఉందో అక్కడే కనపడిపోయింది. ఇప్పుడు మళ్ళా కాపు ఏమన్నాడు? పోసాని కృష్ణమురళి రెడ్డిని తొక్కటానికి కాపుని తెస్తారా? మొన్నటిదాకా కమ్మాళ్ళని తిట్టాడు, ఇప్పుడు కాపుల్ని తిడుతున్నాడు. అంటే ఏంటి ఈ పోసాని కృష్ణమురళి లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం ఆశిస్తున్నారు? కుల ద్వేషాన్ని రగిలించి, కుల చిచ్చు పెట్టి వచ్చే ఓట్లు రాబట్టుకోవాలన్నా ఇంకా ఎన్నాళ్ళు? గత ఎన్నికల్లో అదే జరిగింది కదా. గత ఎన్నికల్లో మా తాతను చంపారు, మా నాన్నని హెలికాప్టర్లో ఇది చేశారు, మా బాబాయిని చంపారు. ఆ బాబాయ్ హత్య కాస్త ఇవాళ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయింది ఎవరు? మొత్తం అరెస్ట్ అయిన 7 8 ఆయన కూడా అరెస్ట్ కింద లెక్క. టెక్నికల్గా పుస్తకంలో రాసుకున్నారు. అవినాష్ రెడ్డి ఏ పార్టీ వాళ్ళు? తెలుగుదేశం వాళ్ళ, వైసీపీ వాళ్ళ? వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే గుడ్డ గాల్చి ముఖాన వేయటం, తుడుచుకోమనడం, మీ ముఖానికి నలుపు అంటిందని చెప్పడం. ఇప్పుడు ఈ పోసాని కృష్ణమురళి చిరంజీవి మీద ఇవాళ విమర్శలు చేయాల్సిన అవసరం ఏంటి? చిరంజీవి ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నాడు, ఆయన రాజకీయాల్లో లేరు. మీకు సాధించాలనుంటే, తిట్టాలనుంటే నేరుగా పవన్ కళ్యాణ్ని తిట్టుకోండి. ఆయన ఆ రోజు ఏం జరిగిందమ్మా, వీళ్ళు సినిమా వాళ్ళందరి తరపున రిప్రజెంటేషన్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళని అసలు వీళ్ళ వెహికల్ ఇంట్లో గేటు దాకా రానీలేదు.
ఆ గేట్ దగ్గర ఆపేస్తే వీళ్ళంతా నడుచుకుంటా వెళ్ళారు. రాజమౌళి, మహేష్ బాబు, చిరంజీవి వెళ్తే వీళ్ళు అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చొని కనీసం కూర్చోమనలేదు వీళ్ళని. అతను కూర్చుని ఉంటే ఆయన వయసు ఎంత, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ వయసు ఎంత, వీళ్ళ అనుభవం ఎంత, ఆయన అనుభవం ఎంత. ఎంత అవమానం చేశారు చిరంజీవికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. అదే జగన్మోహన్ రెడ్డి గతంలో చిరంజీవి భార్యను ఇంటికి పిలిచారు, భోజనం పెట్టారు, బట్టలు పెట్టారు. ఆ గౌరవం ఎందుకని పోయింది? చిరంజీవి నమస్కారం చేశాడు లేచి నుంచుని చేతులెత్తి. ముఖ్యమంత్రి అంటే కన్న తల్లి లాంటి వాళ్ళు. మీరు బిడ్డలందరి పట్ల సమభావంతో చూడాలి. సినీ పరిశ్రమ మీద నీకెందుకయ్యా అంత అక్కసు? మేమేం చేశాము? సినీ పరిశ్రమను ఎందుకు ఇలా చేస్తున్నారు? దీనికోసం ఒక జీవోనే ఇవ్వాల్సిన అవసరం ఏంటి? టికెట్లు ఎవరమ్మా అమ్మేది? గవర్నమెంట్ టికెట్లు అమ్మటం, సినిమా టికెట్లు ఎప్పుడన్నా చూసావా? దేశంలో ఏ రాష్ట్రంలో అన్న ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్ముతుందా? రోజుకు 4 షోలే వేయాలని. దానికి ఒక పోర్టల్, దేనికి? సినిమా టికెట్ల కోసం. దానికి ఒక యాప్. తహసీల్దారుల పని ఇదా? అది చెప్పాడు చిరంజీవి. ఏమని? సినిమా పరిశ్రమ మీద లక్షల మంది కార్మికులు బతుకుతున్నారండి. అదొక పరిశ్రమ, అది ఉపాధి కొట్టద్దు, వాళ్ళ పొట్ట కొట్టద్దండి. మీరు ఈ రకమైనటువంటి చర్యల వల్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ భూస్థాపితం అయిపోతుంది, వ్యాపారాలు సాగవు అంటూ రిక్వెస్ట్ చేశారు. లేచి నుంచుని దండం పెట్టాడు చిరంజీవి. అది వార్నింగా? పోసాని కృష్ణమురళికి అది వార్నింగ్ లాగా కనపడిందా? అసలు అతను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అర్హత ఉందా? ఈ మాటల ద్వారా ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇవాళ పెద్దన్నగా, ఒక పెద్ద దిక్కుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లేరు ఇప్పుడు. వాళ్ళిద్దరూ ఉంటే వాళ్ళిద్దరూ 2 కళ్ళు. అలాంటి పరిస్థితుల్లో 3వ కన్నుగా చిరంజీవిని భావించి అతను తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే అంత అవమానిస్తే, అగౌరవిస్తే చిరంజీవి వార్నింగ్ ఇచ్చాడు అని ఇవాళ పోసాని కృష్ణమురళి మాట్లాడతాడు. అది ఎప్పుడు జరిగింది? ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? నిజంగా వార్నింగ్ ఇచ్చాడు అంటే అప్పుడే పోసాని కృష్ణమురళి మాట్లాడచ్చు కదా. అది కూడా పిఎంఓ ఆఫీస్లో మాట్లాడింది కాబట్టి వాళ్ళే చేస్తారు కాబట్టి డైరెక్ట్ అది అప్పుడే వేసేస్తే అయిపోయింది కదా సార్. ఆ టెలికాస్ట్ ఏదో అప్పుడే చేసేస్తే అయిపోయింది కదా. ఇప్పుడు తినతో ఇంటర్వ్యూలో ఇలా చెప్పడం వల్ల తనకి చెడ్డ పేరు వస్తుంది కదా. అది ఎందుకు ఆలోచించుకోలేకపోయారు? జనం బుద్ధి చెప్తారు. ఈ వ్యాఖ్యలకు, ఈ చేష్టలకు జగన్మోహన్ రెడ్డికి జనం బుద్ధి చెప్తారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.